హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము రీసెంట్‌గా కియా వాళ్ళు లాంచ్ చేసినటువంటి కియా సిరాస్‌లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయినటువంటి హెచ్‌టీకే ఆప్షనల్ వేరియంట్ కంప్లీట్ రివ్యూ అనేది చూద్దాము. సో గైస్, ఎక్స్‌టీరియర్ వైస్‌గా చూస్తే చూడొచ్చు ఎలా ఉందో. డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. టాల్ బాయ్ టైప్ ఆఫ్ డిజైన్ ఉందన్నమాట. కార్ అనేది అంటే హైట్ ఉంది. క్లియర్‌గా చెప్పాలంటే స్కోడా ఎటి కార్ ఎలా ఉంటదో యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే ఉంటది. స్కోడా ఎటి కార్ అనేది ఒక 10 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. స్కోడా నుంచి. సో, ఆ కార్ లాగానే ఉంటది. అండ్ వీళ్ళ డిజైన్‌లో కూడా ఉన్నాయి కార్స్. కియా ఈవీ6, ఈవీ9 సేమ్ ఇలాగే ఉంటాయన్నమాట కార్స్ అనేవి చూడ్డానికి అవి. సో, ఇప్పుడు మనం ఎక్స్‌టీరియర్ వైస్‌గా చూద్దాము. మెయిన్‌గా కార్ వచ్చేసరికి డిఫరెంట్ కలర్స్‌లో ఉంటాది. వైట్, సిల్వర్, అలాగే స్కై బ్లూ, రెడ్, బ్లాక్, గ్రే ఇట్లా డిఫరెంట్ కలర్స్‌లో ఉంటది. ఆలివ్ కలర్ గూడా. సో, ఇప్పుడు మనం ఓవరాల్‌గా చూద్దాము ఏమేమున్నాయి ఎక్స్‌టీరియర్ వైస్‌గా. చూడొచ్చు ఇక్కడ 2 వైపర్స్ ఉన్నాయి. కియా బ్రాండింగ్ అనేదుంది. న్యూ లోగో అనమాట ఇది వీళ్ళది. ఇక్కడ చూడండి ఇలాగా సమ్ ఇన్సర్ట్ వచ్చిందనమాట. మ్యాట్ బ్లాక్‌లో వచ్చింది. ఇంకా రేడియేటర్ గ్రిల్ అనేది ఇలా ఉంటదనమాట కొంచెం చూడ్డానికి. ఫ్రంట్‌లో కూడా పార్కింగ్ సెన్సార్స్ వస్తున్నాయి. అండ్ టైగర్ నోస్ టైప్ ఆఫ్ ఇక్కడ చూడండి ఇలాగ టైగర్ నోస్ వీళ్ళది ఉంటది కదా! సిగ్నేచర్ గ్రిల్ టైప్. సో, అలా ఉంటుందనమాట. గన్ మెటల్ గ్రే కలర్‌లో స్కిడ్ ప్లేట్ అనేది చెక్ చేయొచ్చు ఫ్రంట్‌లో. హెడ్ ల్యాంప్స్ చూడండి. హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ వస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి లో బీమ్‌లో వచ్చేసరికి కూడా హాలోజన్‌లో వస్తున్నాయన్నమాట బల్బ్స్. హాలోజన్‌లోనే టర్న్ ఇండికేటర్ వస్తుంది. ఇక్కడ డీఆర్ఎల్ అనేది ఏం రావట్లేదు. ఈ పర్టిక్యులర్ వేరియంట్‌లో డమ్మీ అనమాట ఇది. జస్ట్ యాస్థెటికల్‌గా కనిపించడం కోసం అట్లా పెట్టారు. సో, ఓవరాల్‌గా ఫ్రంట్ లుక్ అనేది ఇలా ఉండిద్ది. కొంచెం సిమిలర్‌గా కొంచెం ఫ్రంట్ నుంచి చూస్తే కియా కారెన్స్ ఎట్లా ఉంటదో ఫ్రంట్ ఏదైతే నేను యూజ్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. కొంచెం నాకైతే అలాగే కనిపిస్తుంది. ఫ్రంట్ ఏదైతే బానెట్ ఇదంతా చూస్తే. సో గైస్, ఇప్పుడు మనము సైడ్ ప్రొఫైల్‌లో ఉన్నాము. హెడ్ ల్యాంప్స్ డిజైన్ వచ్చేసరికి చాలా కార్నర్‌లో ఇట్లా ఉంటదనమాట. దీనికి ఆనుకునే క్లాడింగ్ ఉంటది. క్లాడింగ్ కూడా చూడండి ఎలా ఉందంటే స్క్వేరిష్ టైప్‌లో ఉంది క్లాడింగ్ అనేది. 15 ఇంచ్ నార్మల్ స్టీల్ వీల్ విత్ వీల్ కవర్‌తో వస్తదనమాట. సో, ఎలా ఉందో చూడండి. ఫ్రంట్‌లో డిస్క్ బ్రేక్‌తో వస్తుంది. అండ్ మెక్‌ఫర్సన్ స్ట్రట్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంటదనమాట ఫ్రంట్‌లో. అండ్ ఓఆర్‌బీఎమ్స్ అనేవి ఇలా ఉంటాయి. బాడీ కలర్‌లో ఉంటాయి. ఇందులోనే టర్న్ ఇండికేటర్ కూడా ఉంటుందనమాట. ఈ ఓఆర్‌బీఎమ్స్‌ని మనము ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేయొచ్చు. యాస్ వెల్ యాస్ ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. బాడీ కలర్‌లో డోర్ ఓపెనర్స్ వస్తున్నాయి. ఇలాగ ఉంటాయన్నమాట. డోర్ ఓపెనర్స్ అనేవి. ఇలాగ ఓపెన్ చేయాల్సుంటది. అండ్ ఏ పిల్లర్ అనేది ఇలా ఉంటది గ్లాస్ బ్లాక్‌లో. స్మాల్‌గా ఇట్లా క్వార్టర్ గ్లాస్ అనేది చెక్ చేయొచ్చు. చిన్నగుంటుంది. అండ్ విండో టైప్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇలా చూడండి ఎలా ఉందో. ఇలా ఉండిద్ది. దీనికి అపోజిట్‌లో ఇలాగ ఇంకొక విండో ఉంటదనమాట. ఇక్కడ కూడా క్వార్టర్ గ్లాస్ ఉంటది. ఇక్కడ కూడా క్వార్టర్ గ్లాస్ ఉంటది. మెయిన్ ఏదైతే గ్లాస్ ఉంటదో ఆ గ్లాస్ అనమాట. సో, బాడీ కలర్‌లోనే వస్తున్నాయి. సైడ్ చూస్తే గన్ మెటల్ గ్రే కలర్‌లో సేమ్ ఇక్కడ సైడ్ బాడీ సైడ్ క్లాడింగ్ ఉంటదనమాట. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈజీగా మినిమమ్ 190 ఉంటది. మాక్సిమం ఒక 210 వరకు గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సేమ్ యాస్ లైక్ సానెట్ లాగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు గ్రౌండ్ క్లియరెన్స్ అనేది. 190-210 మధ్యలో ఉంటది. రియర్‌లో డ్రమ్ బ్రేక్స్ వస్తున్నాయి ఈ పర్టిక్యులర్ వేరియంట్‌లో. సో, చూడొచ్చు రియర్‌లో టార్షన్ బీమ్ యాక్సిల్ సస్పెన్షన్ సిస్టమ్ వస్తదనమాట. సో, ఇలా ఉండిద్ది సైడ్ ప్రొఫైల్ అనేది. ఇంకా టాప్‌లో చూస్తే చూడండి ఎలా ఉందో. రూఫ్ రైల్స్ ఉన్నాయి సిల్వర్ కలర్‌లో. సింగిల్ పెన్ సన్ రూఫ్ వస్తుంది. హెచ్‌టీకే ఆప్షనల్ కాబట్టి. షార్క్ ఫిన్ యాంటెన్నా కూడా చెక్ చేయొచ్చు మీరిక్కడ. ఇంటిగ్రేటెడ్‌గా స్పాయిలర్ ఉంటదనమాట. డెడికేటెడ్‌గా కాకుండా ఇంటిగ్రేటెడ్‌గా ఉంటది. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంటది. అంతే. కియా బ్యాడ్జింగ్ అనేది చెక్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఎల్ షేప్‌లో ఉంటదనమాట ఇలాగా. ఇక్కడుంటాయి యాక్చువల్ టెయిల్ ల్యాంప్స్. ఇవొచ్చేసరికి హాలోజన్‌లోనే ఉన్నాయి టెయిల్ ల్యాంప్స్ అనేవి. ఇది ఇండికేటరు అండ్ ఇది బ్రేక్ ల్యాంప్ అనమాట. రిఫ్లెక్టర్ కూడా ఇందులోనే ఉంది. సెపరేట్‌గా ఏమి ఇవ్వలేదు. సిరాస్ బ్యాడ్జింగ్ అనేది చెక్ చేయొచ్చు. రియర్ బంపర్ అనేది ఇలా ఉండిద్దనమాట. బ్లాక్ కలర్‌లో ఉంటుంది అండ్ గన్ మెటల్ గ్రే కలర్‌లో ఉండిద్ది. రివర్స్ ల్యాంప్ అనేది ఇక్కడుంది గైస్. రియర్ పార్కింగ్ కెమెరా ఉంటుంది. అండ్ టీజీడీఐ ఇలా ఉండిద్ది బూట్ స్పేస్ అనేది. ఈ పర్టిక్యులర్ వేరియంట్‌లో రియర్ పార్సెల్ ట్రే అనేది ఏం రావట్లేదు. బూట్ స్పేస్ అనేది ఎలా ఉండిద్దంటే సీట్‌ని రిక్లైన్ చేసి సీట్ అనేది మాక్సిమం వెనక్కన్నట్లయితే ఒక 390 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటది. ఇది సీట్ అనేది చాలా ముందుకు అడ్జస్ట్ చేశారంటే కొంచెం 460 వరకు బూట్ స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతదనమాట. సో, మినిమమ్ 400-460 మధ్యలో బూట్ స్పేస్ అనేది ఉంటది. ప్రెటీ డీసెంట్ చాలా ఎక్కువ అని చెప్పొచ్చు ఈ సెగ్మెంట్‌లో. సో, ఇప్పుడు ఇంటీరియర్స్ చూద్దాము. ఇలాగ ఓపెన్ చేయాల్సుంటది. సో, ఇంటీరియర్స్ అనేవి చూడండి ఎలా ఉన్నాయో. ఇలాగ థీమ్ బ్లాక్ కలర్‌లో ఉండిద్దనమాట మ్యాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్ ప్యాడ్ చెక్ చేయండి. డోర్ ప్యాడ్‌లో ఇక్కడ చూడండి
ఇలాగా గ్రే కలర్‌లో ఉంది. బ్రూక్లిన్ గ్రే కలర్‌లో ఇలా ఇన్సర్ట్ అనేది ఉంది. ఈ డోర్ ఓపెనర్ అంతా సిల్వర్‌లో ఇచ్చారు మంచిగా. పవర్ విండోస్ ఉన్నాయి. లాక్ అండ్ లాక్ ఉంది. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ యాస్ వెల్ యాస్ ఫోల్డబుల్ ఆర్‌వీఎమ్స్ కంట్రోల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూడండి స్పీకర్ సిస్టమ్ ఉంది. బాటిల్ హోల్డర్ ఉంది మంచిగా. స్పేస్ ఉంది. ఇదంతా హార్డ్ అనమాట. సాఫ్ట్ టచ్ ఏం రావట్లేదు. అండ్ సీట్స్ గురించి మాట్లాడితే ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి ఈ పర్టిక్యులర్ వేరియంట్‌లో. ఫ్రంట్ 2 సీట్స్‌కి హెడ్ రెస్ట్ అనేది అడ్జస్టబుల్ వస్తదనమాట. సో, డిఫరెంట్‌గా ఉంది హెడ్ రెస్ట్ అనేది. అండ్ హైట్ అడ్జస్టబుల్ అనమాట సీట్. మాన్యువల్‌గా హైట్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ అనేది ఇక్కడొస్తది. అండ్ బానెట్ ఓపెనర్ అనేది ఇక్కడొస్తది. ట్రాక్షన్ కంట్రోలర్ ఉంటుంది. హెడ్ ల్యాంప్ లెవెలర్ కూడా ఉంటది. కీస్ అనేవి ఇలా ఉంటాయి. బండి సెంట్రల్ లాకింగ్‌తో వస్తదనమాట. లాక్, అన్‌లాక్ అండ్ ఇది హోల్డ్ చేసి పట్టుకుంటే బూట్ ఓపెన్ అవుతదనమాట. దట్ టూ ఫ్లిప్ కీ వస్తది. సో, ఇందులో హైలైట్ ఏంటంటే డ్యూయల్ డిస్‌ప్లే వస్తది. ఇది 10.25 ఇంచ్ డిజిటలైజ్డ్ ఇన్‌స్ట్రుమెంటల్ క్లస్టర్ అనమాట. ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఇక్కడ చూడొచ్చు. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, కరెంట్ ట్రిప్ అండ్ చూడండి సిన్స్ రీఫిల్ ఇదంతా టెంపరేచర్ అండ్ డిస్టెన్స్ టు ఎంప్టీ రేంజ్ అంతా చూపిస్తది. డిఫరెంట్‌గా ఉంది. అంటే రెగ్యులర్ ఇప్పుడు కియా ఏవైతే కార్స్ ఉన్నాయో వాటితో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్‌గా ఉంది. సేమ్ 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తది. ఇది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్‌ప్లేకి సపోర్ట్ చేస్తది. మాన్యువల్‌గా అడ్జస్ట్ చేసుకునే ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే రావట్లేదు ఈ పర్టిక్యులర్ వేరియంట్‌లో. అండ్ దీని రిలేటెడ్ ఏవైతే ఫిజికల్ బటన్స్ ఉంటాయో సెటప్ అయినా, మీడియా అయినా, ఫేవరెట్స్, వాల్యూమ్ ఇలా మంచిగా ఇచ్చారు. రాక్ ఇట్లా ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకునేటట్లు. అండ్ దీనికి పవర్ బటన్ కూడా ఇచ్చారు. సో, ఆన్ ఆఫ్ చేసుకునేటట్లు సెర్చ్, మ్యాప్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ హోమ్ బటన్‌కొచ్చేసి హోమ్ బటన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూడండి 2 టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి. 12 వోల్ట్ పవర్ సాకెట్ అనమాట. సెంటర్‌లో ఇట్లా స్పేస్ ఉంటది. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి. అండ్ డీఆర్‌వీఎం వస్తది. సో, ఇట్లా ఓన్లీ రియర్ పార్కింగ్ కెమెరా ఉంది కాబట్టి ఇక్కడ రియర్ పార్కింగ్ కెమెరా వస్తుంది. అండ్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, 7 స్పీడ్ డీఎస్‌జీ ట్రాన్స్‌మిషన్స్‌లో ఉంటది. దాంట్లో 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ సెంటర్‌లో ఆర్మ్ రెస్ట్ విత్ స్టోరేజ్ కెపాసిటీ. డాష్‌బోర్డ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అండ్ ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ స్పేస్ ఉంది చూడండి ఎలా ఉందో ట్రీట్మెంట్ అనేది. అండ్ ఇట్లా మంచిగా హోల్డ్ చేసి పట్టుకోవడానికి, గ్రాబ్ చేయడానికి హ్యాండిల్ లాగా ఉంది. గ్రాబ్ హ్యాండిల్. అండ్ డీసెంట్ ఇనఫ్ ఆఫ్ స్పేస్‌తో గ్లో బాక్స్ కూడా చెక్ చేయొచ్చు. 4 స్పీకర్స్, 2 ట్వీటర్స్‌తో వస్తదనమాట. మాన్యువల్లీ అడ్జస్టబుల్ డే అండ్ నైట్ ఐఆర్‌వీఎం ఉంటుంది. సన్ గ్లాస్ హోల్డర్, ఫ్రంట్ రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. సన్ రూఫ్ కంట్రోలర్ చెక్ చేయొచ్చు. సింగిల్ పిన్ సన్ రూఫ్ అనమాట. సానెట్‌లో వస్తది కదా సేమ్. ప్యాసింజర్ సైడ్ సన్‌వైజర్‌లో వ్యానిటీ మిర్రర్, డ్రైవర్ సైడ్ సన్‌వైజర్‌లో టికెట్ హోల్డర్. సో, ఇలా ఉండిద్దనమాట. మీరు ఫ్రంట్‌లో గనక కూర్చున్నట్లయితే డాష్‌బోర్డ్ వ్యూ అనేది. రియర్‌లో వచ్చేసరికి సన్‌షేడ్ కర్టెన్స్ వస్తాయి ఇలాగా. అండ్ పవర్ విండో కంట్రోలర్ ఉంటుంది. సేమ్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది రియర్‌లో కూడా. స్పీకర్ ప్లేసింగ్, బాటిల్ హోల్డర్ ఇదంతా చెక్ చేయొచ్చు. సెకండ్ రో సీట్ అనేది బెంచ్ ఫోల్డబుల్ సీట్ అనమాట. సో, ఇట్లా బెంచ్ ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇది రిక్లైన్ అయితే అవ్వదు. అండ్ దట్ టూ ఇది ఫిక్స్డ్ సీట్ అనమాట. మిడ్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వేరియంట్స్‌లో సీట్‌ని మనము రిక్లైన్ చేయొచ్చు అండ్ స్లైడ్ చేయొచ్చు. బట్ ఈ వేరియంట్‌లో వచ్చేసరికి జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేయొచ్చు. ఇదన్నమాట. నీ రూమ్ అండ్ లెగ్ రూమ్ డీసెంట్ అని చెప్పొచ్చు ఈ సైజ్ ఆఫ్ వెహికల్‌కి. రియర్‌లో ఏసీ వెంట్ వస్తుంది. 2 టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఒక స్మాల్ సైజ్‌లో హంప్ అయితే ఉంది. స్కూప్డ్ అవుట్ సీట్స్ వస్తున్నాయి. ఫ్యాబ్రిక్ సీట్సే బట్ ఆ బ్యాక్ సైడ్ వచ్చేసరికి సమ్ లెదర్ సార్ట్ ఆఫ్ మెటీరియల్ వచ్చింది. ఇక్కడ చూడండి మ్యాగజైన్ హోల్డర్ వచ్చింది. అండ్ రియర్‌లో కూడా రీడింగ్ ల్యాంప్స్ వస్తున్నాయి. సో, ఇది రియర్‌లో మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి ఫిక్స్డ్ హెడ్ రెస్ట్‌లు వస్తున్నాయన్నమాట. అడ్జస్టబుల్ రావట్లేదు. 60/40 రావట్లేదు ఈ పర్టిక్యులర్ వేరియంట్‌లో. సెంటర్‌లో కూర్చుంటే డాష్‌బోర్డ్ వ్యూ అనేది ఇలా ఉంటది గైస్. ఈ కార్ అనేది 2 టైప్స్ ఆఫ్ ఇంజిన్స్‌లో అవైలబుల్‌గా ఉంటది. ఎలా అయితే సానెట్ ఉంటుంది కదా! 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్. సో, బోత్ పెట్రోల్ అండ్ డీజిల్‌లో అవైలబుల్‌గా ఉంటది. 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, హై స్పీడ్ అలర్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ మంచి ఫీచర్స్ అనేవి ఉన్నాయి.